అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో అన్ని పంచాయతీల్లో ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అడ్డతీగల ఎంపీడీఓ రంగారావు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు అవుతున్నా అడ్డతీగల ఎంపీడీఓ కార్యాలయం ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ వరకు అనంతరం దేవి గుడి సెంటర్ నందు మానవహారం చేశారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతో మరియు అధికారులతో స్వచ్ఛ భారత్ కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రండి అలా వచ్చాము. ఇనాగ్రేషన్ ఫంక్షన్కి మన అడ్డతీగల మండలంలో జరగడం జరిగింది. ఆ ప్రోగ్రాంలకు అందరి సహకారంతో మా మండలంలో అధికారులు, స్కూల్ పిల్లలు అందరి సహకారంతో ఈవేళ ఒక ప్రతిజ్ఞ చేయించాం. అది ఏంటంటే మన గ్రామాలను కానీ, మన ఊరిని కానీ, మన ఇంటిని కానీ పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఎటువంటి పరిస్థితులు కూడా చెత్త అనేది ఎక్కడ కూడా నిర్మూలిద్దాం. ఉన్న చెత్తని డంపింగ్ చేసి తరలిద్దాం. అదేవిధంగా ఎస్డబ్ల్యూపీ సెట్లకు అనేది చెత్త అనేది డంపింగ్ చేసి చెత్త నుండి వ్యర్థ పదార్థాలు ఉండే ప్రతిదీ కూడా ఎరువుగా తయారు చేసి దాన్ని రైతులకు అందించే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది. దానికి సహకరించిన మా మండలి అధికారులకి, పార్టీకేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. అలాగే అండి, ఇప్పుడు ఏపీఆర్కి వెళ్ళి రూట్లోనే మనకు డంపింగ్ యార్డ్ ఉండగా అక్కడ చెత్త వేస్తున్నారు. వాళ్ళ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏంటండి? దానికి కూడా నా దృష్టిలో చెప్పారు, ప్రజలు చెప్పారు. తప్పకుండా దానికి అతి త్వరగా చర్యలు తీసుకుంటాం. డంపింగ్ యార్డ్కి క్లీన్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తాం.